ఎప్పుడు తెలంగాణ పదం పలికినా మొదటగా మదిలో మిగిలేది ఎవరంటే కేసీఆర్ గారు. అవునన్నా కాదన్నా ఎవరు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా కేసీఆర్ గారు తెలంగాణ పక్కన కేసీఆర్ అని మనకు మెదులుతూ ఉంటుంది. ఆ రకంగా ఉద్యమాన్ని నడిపించి ఈరోజు వేదిక మీద ఉన్న చాలా మంది సోదరులు ఉద్యమకారులందరూ కూడా ఉన్నారు. ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిట్టుండే. మా హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదని తిడుతుండేమో అంటే మళ్ళీ లోపలికి వచ్చి అక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమం నడిపిస్తున్నాను చూడు దాన్ని చూసుకోవాలని చెప్తున్నాను. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తింటున్నారు, నా వాళ్ళు నన్ను తింటున్నారు. ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు, దండు వేసుకొని వచ్చాడు ఇంటికి. సరే వచ్చాడు కదా, లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేద్దాం అంటేను లేదక్క నా భోజనం తెచ్చుకున్న గేట్ కాడ కూర్చొని తింటా, ఈరోజు నా నిరసన. రాత్రి 10 గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటానంటాడు. తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపించక కారం ఉంటే పంపిస్తుంటాను. సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా అనుబంధాలు ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటన కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు కేసీఆర్ గారు. అది చాలా గొప్పతనం. 14F అని ఉండేది. 14F ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని దాని ఒక ఉద్యమం లాగా తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున తీసుకొని యువతనంతా ఇన్వాల్వ్ చేసి 14F తీసేసేంత వరకు కూడా ఉద్యమాన్ని చేస్తున్నారు ఆ రోజు. అదే కాకుండా బతుకమ్మను బోనాలను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు కేసీఆర్ గారు. నిజంగా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ప్రాణం పైన పర్లేదు తెలంగాణ రావాలని ఏదైతే కేసీఆర్ గారు అనుకున్నారో ఆ రోజు నీమ్స్లో అందరు చెప్తున్నారు, డాక్టర్స్ అందరు ఎవ్రీడే చూసే వాళ్ళం ఎట్లా ఉన్నారు ఏమున్నారు కేసీఆర్ గారు అన్నప్పుడు చాలా కష్టంగా ఉంది, ఆరోగ్యం బాగాలేదు, లాస్ట్ ప్రాణం పైన పర్లేదు అంటున్నారు, మీరెవరైనా ప్రభుత్వం నుండి వచ్చి చెప్తే బాగుంటుంది అన్నప్పుడు నన్నే పంపించారు కేసీఆర్ గారి దగ్గరికి. నేను కేశవరావు గారు ఇంకా కొంతమంది వెళ్ళినట్టున్నాం. ఆ రోజు వెళ్ళినప్పుడు నిజంగానే కళ్ళల్లో ప్రాణాలు ఎప్పుడు పోతుందో అన్నట్టు అంత దీనంగా బెడ్ మీద చూసినప్పుడు బాధ అనిపించింది. అన్న మీరు విరమించండి నిరాహార దీక్ష అంటే ప్రాణం పోయినా పర్లేదు కానీ నేనైతే దీక్ష విరమించను, మీరు పైకి ఇన్ఫార్మ్ చేయండి, తెలంగాణ వస్తే చాలు, నాకు ఈ పార్టీ వద్దు ఉద్యమం వద్దు, నాకు పేరు కూడా వద్దమ్మా,